నష్టమైతే చేయదు పాము. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలం నుంచి ఒంటరి తిన్న విలేజ్కి వచ్చినాము. ఇక్కడ అన్నోళ్ళు మనకు పాము చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది. ఎలా చూసే తమ్ముడు నువ్వు? అంటే బయట పాస్ అయినప్పుడు పోయినా రాలేకపోయిందని ఎవరు చెప్పిరే? అంటే మా అన్నీ వచ్చినా చెప్పాడు అట్లా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్ చేస్తా. ఇట్రా అన్న. జరగండి పెద్దమ్మా, పెద్దమ్మా జరగండి, మీరు జరగండి. ఏడన్నా ఇదేనా చూసింది? అన్నేనా తినా గిడ ఇక్కడ పొడిచిడ రాయి బొక్కలు చాలా కనబడి చిన్న పిల్లడు అక్కడ మన్ను ఉంది అక్కడ పోదు. అది జరిలేవేను ఇంకా రాలేవేను, ఇంకా మంచి చూసుకుంటారా? అది ఏ పాము ఈ మధ్య పంచకళ చూస్తున్నాను. పాము అయితే తిరుగుతుంది. తిరుగుతుందా? కనపడా ఏం పాము అయితే కనపడలే నాకు. తిరిగి అనమాట నా కొంచెం ఇది ఏమంది వేడిగా జరిగినలే మీరు మీరు జరిగినలే రాలే పాము కనపడాలి మామ కాదు. ఎర్రని బాగా పడుతుంది, బాగా అనిపిస్తుంది, దగ్గరగానే వస్తుంది. నేను కేజీ ఉంటుంది అన్నది ఇదే. ఇది కేజీ కొద్దిగా ఎక్కువ ఉండదు, కానీ తూకం స్టిక్ దూరం అవుతుంది కదా, మీద తూకం అవుతుంది అనమాట పాము అట్లా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాడ్ స్నేక్. దీన్ని తెలుగులో జరిపోతుంటారు, హిందీలో దామన్ అంటారు. ఇది నాన్ వెనమస్, నాన్ పాయిజన్, నో వెనమస్ అంటే విషం లేని పాము అనమాట. చాలా మంది ఇలాంటి పాములు కనపడితే కొడుతుంటారు, చంపుతుంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఎవరికైనా కానీ ఇలాంటి పాములు కరిస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టీటీసీ ఇంజెక్షన్ చేయించుకున్నాలా. ఈ పాములు మన ఇండ్ల మధ్యన ఎందుకు వస్తున్నాయంటే, మన ఇండ్ల ముందర చెత్త కానీ చెదారం ఉండడం వల్ల ఆ చెత్త చెదారం కింద కప్పలు ఎలకలు వస్తుంటాయి. ఆ కప్పలు ఎలకలు తినడానికి ఇలాంటి పాములు వస్తుంటాయి తప్ప ఇవేమో మనం ఏందో పగబెట్టుకొని మనం కరవడానికి అయితే రావు. ఇంకోటి ఏముందంటే, ఈ పాము వచ్చేసి మన రైతన్నకి రైతు మిత్రుడు ఉన్నట్టు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మన రైతన్న పొలంలోనే కప్పలు కానీ ఎలకలు ఉంటాయి కదా, ఆ పత్తి వేసింటారు మీరు. ఆ పత్తి వేస్తే ఆ పత్తికి ఎలకలు తింటుంటాయి, చెట్టు మీదే పత్తి తింటుంటాయి అనమాట ఎలకలు. ఆ ఎలకలు తినడానికి ఇది వస్తుంది, రైతుకు మేలే చేస్తుంది. నన్ను అడిగితే రైతు పొలంలో ఉంటేనే మేలు. ఇది ఎలా మేలు అంటామంటే, మనకి ఇప్పుడు
మేలు చేస్తుంది రైతుకి. ఇది ఒక మిత్రుడు, స్నేహితుడు అన్నమాట. లద్దె పురుగులు కానీ, బొద్దు పురుగులు కానీ, ఏ పురుగులైనా కానీ తింటది ఇది. రైతన్నకి మేలే చేస్తుంది కానీ నష్టం అయితే చేయదు ఇది. ఇంకోటి ఏముందంటే ఈ పాము తోకతో కొడితే బక్కగా చనిపోతారంటారు కదా, అదంతా అబద్ధం ఫ్రెండ్స్. ఎవరు నమ్మద్దండి. ఈ పాము తలలో విషయమే ఉండదు, ఇంకా ఈ తోకలో విషయం ఎట్టుకుంటుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఈ తోకతో కొడితే కూడా మంచి బక్కగా చనిపోతాడు 1 నెలకు 2 నెలలకు అంటారు. అదంతా అబద్ధం, అది ఎవరు నమ్మద్దండి ఫ్రెండ్స్. చేతి చిట్టుకునే చిడక్కది అట్లా చిట్టుకునే చిడదా ఇడుస్తుంది. ఫస్ట్ మనం ఏ పాము అయినా కానీ, నాగం పాము కానీ, కట్ల పాము కానీ, రక్త పింజర కానీ కరిచిందంటే వెంటనే కారు, జీపో, ట్యాక్సో మాట్లాడుకున్నాలా, లేదంటే 108 ఫోన్ చేయాలా. వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. నాటు వేద్దము, మంత్రాలు, తాయెత్తులని ఆ ఊరు ఈ ఊరు అక్కడిక్కడ తిరిగిరంటే మన ప్రాణాలు మధ్యనే వేది, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలా చేయకూడదు. ఏంటికంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లోన 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది అనమాట. అంటే నాగం పాముకి, కట్ల పాముకి, రక్త పింజరకి. ఈ పాముకి అయితే ఒక టీటీసీ ఇంజెక్షన్ చేసుకుంటే సేల్ ఏం కాదు, ఇంకా సేఫ్ అవుతాడు. ఏంటంటే ఇది కప్పలు ఎలకలు తింటుంది కాబట్టి దీని పంటిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ కాకుండా టీటీసీ ఇంజెక్షన్ చేసుకుంటే చాలు అనమాట. ఈ పాము మనకైతే మేలే అన్న. కప్పలు ఎలకలు పిట్టలు లద్దె పురుగులు అలా తింటుంది, రైతన్నకి మేలే చేస్తుంది కానీ నష్టం అయితే చేయదు. ఈ పాము చాలా మంచి పాము. ఇది ఇంకేంటి అంటే కదా గోనెల్లా పోవామరా, గోనెల్లమది అన్నోళ్ళు మన నంబర్ తీసుకుని ఫోన్ చేసినారు. వెంటనే వచ్చినా నేను 10-15 నిమిషాలు కూడా లేను అన్న. మంచి పాము అనేది. అంటే అక్క మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా ఉంటే ఇలాంటి పాములు రావు. ఫస్ట్ మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా ఉండాలా. కొంచెం జరగటారు అలాంటినా. మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా అంటే ఏంది, ఇప్పుడు మన ఇంటి పక్కన ఏముంది, చెట్లు ఉన్నాయి. చెట్లు చెత్త చెదారం ఉంది. ఆ చెట్లు చెదారం ఉండడం వల్ల కప్పలు ఎలకలు ఉంటాయని ఇలాంటి పాములు వస్తుంటాయి. ఏంటికి ఈ ఆ కప్పలు ఎలకలు తినడానికి వస్తుంటుంది అనమాట. ఇదైతే మనకైతే హాని చేయడానికైతే రావు ఇవి. దీని ఆకలి కోసము ఈ కప్పల్ని ఎలకల్ని తిన్నీకి వస్తుంటాయి అనమాట, అంతే. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు బంధించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒంటరిదిన విలేజ్ లోన మనం ఇండియన్ ర్యాడ్ స్నేక్ రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి ఎక్కడైనా మంచి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. కట్ చేస్తున్నా